అర్జునుడు తన యొక్క యుద్ధరంగంలో కూడా తన యొక్క యుద్ధాల సంబంధించినటువంటి అన్ని ఆయుధాలను కూడా శమీ వృక్షం మీద ఉంచి తాను చేసేటువంటి ఆ యొక్క 13 సంవత్సరములు కూడా అన్నీ కూడా పూర్తి చేసుకొని యుద్ధరంగంలోకి వచ్చి మళ్ళీ యుద్ధాన్ని ఆచరించాలంటే తన ఆయుధాలు తాను కావాలి కాబట్టి ఆ యొక్క శమీ వృక్షం మీద ఉన్నటువంటి తన యొక్క యుద్ధ సామాన్యాన్ని కూడా దింపుకుంటాడట. అందుకే శమీ శమయదే పాపం శమీ శత్రు వినాశనం అర్జునస్య ధనుర్ధారి రామస్య ప్రియదర్శనం అంటారు. శమీ శమయదే పాపం, శమీ వృక్షాన్ని తాకినా కూడా ఉన్నటువంటి పాపమంతా కూడా తొలగిపోతుంటాం. శమీ శత్రు వినాశనం, శమీ వృక్షాన్ని కూడా ఒకసారి స్మరించుకున్నా కూడా శత్రువులందరూ కూడా నశిస్తారట. అర్జునస్య ధనుర్ధారి, అర్జునుడి యొక్క గాంధీవానికి ఎంతైతే శక్తి ఉంటుందో అంత శక్తివంతమైనటువంటిది ఆ యొక్క శమీ వృక్షం. రామస్య ప్రియదర్శనం, రామచంద్రమూర్తిని స్వామివారిని దర్శించుకుంటే ఎంతైతే పుణ్య ఫలితం కలుగుతుందో ఆ యొక్క శమీ వృక్షానికి కూడా దర్శించుకోవడం ద్వారా విశేషమైనటువంటి పుణ్య ఫలితం కలుగుతుంది. ఆ యొక్క శమీ వృక్షానికి విశేషముగా పచ్చి శనగలు కూడా నివేదన చేసి నోటికి పండ్లకి నాలుకకి పండ్లకి తగలకుండా మింగివేయడం ద్వారా మన శరీరంలో ఉన్నటువంటి కపోద్భవ నానావిధ రోగములను కూడా ఆశ్రయించేటువంటి శక్తి ఆ యొక్క శనగలకు ఉంటుంది. స్టార్ వి భక్తి టీవీని సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి.